వెల్కమ్ బ్యాక్. వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దేదీప్యమానంగా వెలుగుతోంది. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన రామలింగేశ్వరుడు ఏటేటా తన ప్రాశస్త్యాన్ని పెంచుకుంటున్నాడు. ఇటీవల కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దట్టమైన దామగుండం అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు వందలాదిగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేయబోతున్న నేవీ రాడర్ స్టేషన్ వల్ల ఈ ఆలయాన్ని కూల్చివేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గుడిని అడవిని నాశనం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, తక్షణమే ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. లేని ఎడల ప్రాణత్యాగాలకైనా సిద్ధమని పోరుబాట పట్టారు. ఇదే అంశంపై మా ప్రతినిధి నిర్మల మరింత సమాచారాన్ని దామగుండం నుండి అందిస్తారు. దామగుండం పూడూరు గ్రామంలో ఇక్కడ రామలింగేశ్వర స్వామి గుడి గుండము గత 700 సంవత్సరాల క్రితము ఇక్కడ మాత్రము ఈ గుడి నిర్మాణం జరిగింది. ఇక్కడ అద్భుతం ఏంటి అంటే మనకు చాలా వరకు కూడా ఇప్పుడు ఏ గుళ్ళో చూసుకున్నా కానీ నిర్మించిన గుండాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రము ఇక్కడ వెలిసింది, ఇక్కడ స్వయంభు రామలింగేశ్వర స్వామి గుడి, ఇక్కడ గుండము వెలిసింది. ఇక్కడ వెలిసిన ఈ గుండంలో మాత్రము ఇక్కడ ఈ గుడికి ప్రత్యేకత ఏంటి అంటే మార్చి నెలలో వచ్చే శివరాత్రి రోజున ఇక్కడ మహాశివుడి జాతర కూడా జరుగుతుంది. ఈ జాతరకు మాత్రము చాలామంది కూడా ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తారు. ఆ జాతరకి ఇక్కడ జరగబోయే జాతర కూడా చాలా ఘనంగా కూడా ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడున్న ఆదివాసులు కావచ్చు, ఇక్కడున్న గ్రామ ప్రజలు కావచ్చు, చాలా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఈ జాతరకు సంబంధించి, జాతర వస్తుంది అంటేనే వాళ్ళు ఎంత కనుల విందుగా ఇక్కడ పండుగ చేసుకోవడానికి ఎంతో అద్భుతంగా కూడా ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది నేవీ రాడర్ నిర్మించడానికి. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మాత్రము ఇక్కడున్న అడవిని కావచ్చు, ఇక్కడ వెలిసిన రామలింగేశ్వర స్వామి గుడి గుండాన్ని కూడా ఇక్కడ నిర్మూలన చేసేసి, ఇక్కడ మొత్తం అంతం చేసేసి మాకు నేవీ రాడర్ నిర్మిస్తాము అంటున్నారు. ఇక్కడ మేము నమ్ముకున్న దేవుడు అంటూ మాకు ఇక్కడ ఉన్నాడు, కానీ ఈ మమ్మల్ని కాపాడే ఈ దేవుడు, ఈ జంతువులు, ఈ అటవీ ఇవేవి కూడా ఇక్కడ లేకపోతే మేము బ్రతికి కూడా వేస్టే, మా జీవితాలు కూడా నాశనం అయిపోతాయి, మేము కాలుష్యంతో పోరాడాల్సి వస్తుంది, ఇక్కడ ఉన్న జీవరాశులు కూడా ప్రాణ నష్టం కలుగుతుంది. ఈ గుడిని మేము ఎంత భక్తితోనో మేము ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామిని నమ్ముకొని ఇక్కడ మేము బ్రతుకుతున్న వాళ్ళము. అలాంటిది ఈ రోజున మా దేవుణ్ణి కూడా మాకు అండగా లేకుండా చేస్తాము అంటున్నారు. ఇది న్యాయం కాదు అని కూడా ఇక్కడున్న ఆదివాసులు, ఇక్కడున్న గ్రామ ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వెళ్ళబుచ్చుకొని వాళ్ళు దిగ్భ్రాంతికి గురవుతున్న సిచ్యువేషన్లు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఆ గుడి నిర్మాణం జరిగిందో ఇక్కడ మనతోని స్వామీజీ గారు ఉన్నారు. స్వామీజీ గారిని అడిగి తెలుసుకుందాము. స్వామి చెప్పండి, ఇక్కడ ఈ గుడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది ఇప్పుడు రికార్డికిలో ఒక ఉర్దూలో ఒక బుక్ ఉన్నదమ్మా. అది హిజ్రా వర్షం సంవత్సరం 1313 1313 సుమారు మనం ఇప్పుడు ఈ లెక్కను చూసుకుండా ఒక 600-700 సంవత్సరం పురాతనమైన దేవాలయం అది. ఇప్పుడు ఇక్కడ మనకి నేవీ రాడర్ నిర్మాణం జరగబోతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు, అయిపోయింది కూడా. కానీ ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో ఎన్ని చెట్లు ఉంటాయంటారు స్వామి? ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ PhD స్టూడెంట్స్ వచ్చేసి సుమారు అత్యపూర్వమైన 500 వృక్షాలు, మూలికలు ఇక్కడ గుర్తించడం, దాంట్లో డీటెయిల్ బయటకు ఉన్నదేమో. ఎందుకు అంటే మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క చెట్టు గురించి మీకు తెలిసి ఉంటుంది. ఎన్ని ఔషధ మూలికలు ఉన్న చెట్లు ఇక్కడ ఉండుంటాయి. ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు కూడా వచ్చి ఇక్కడ చెట్లను పరీక్షించారు అనేది కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ ఎన్ని ఔషధ మూలికల చెట్లు ఉంటాయి స్వామీజీ? నేను ఇక్కడికి వచ్చేది 1997-98 నేను ఇక్కడ రావడం జరిగింది. మాకు ఇక్కడ లింగంపల్లి ఆశ్రమం ఉన్నదేమో. అప్పటి నుండి మేము ఇక్కడ ఈ ఔషధ వృక్షాల నుంచి, వనమూలికల నుండి ఒక ఔషధ భోజనం, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ప్రోబయోటిక్ ఫుడ్ అప్పటి నుండి పెట్టడం అని మేము స్టార్ట్ చేశారమ్మా. అప్పుడు ప్రతి ఆదివారం, శనివారాలు కొన్ని వేల మంది వచ్చేసి ముందు శివరాత్రి, శ్రావణ మాసం జాతర రోజే
ఎక్కువ భక్తులు వచ్చి కార్యక్రమాలు ఉండి, కానీ మనం ఈ ఔషధ భోజనం కార్యక్రమాలు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి వారాలు శని ఆదివారాలు కొన్ని వేల మంది వచ్చేసి కార్యక్రమాలు ఉండిపోతున్నారు. పోయింది అప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ అడవి ప్రాంతాన్ని మాత్రము నరికేసేసి అంతం చేసి మేము ఇక్కడ నేవీ రాడర్ నిర్మించబోతున్నామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానివల్ల ప్రజలకు కూడా చాలా ఉపాధి కల్పించబోతున్నాము అన్నారు కదా, దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందంటారా, లాభం జరుగుతుందంటారా? అమ్మ, ప్రకృతికి నష్టం జరిగినప్పుడు ఈ ప్రకృతిలో ప్రజలు లేరా? ఉన్నది కదా. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నది? ఇటువంటి ఒక ప్రాజెక్టే అమెరికాలు పెట్టి అక్కడున్న ప్రజలు దాని మీద ధర్నాలు చేసి రేడియేషన్ వలన జరిగిన నష్టాలు, క్యాన్సర్ రోగబాధలు, ఇబ్బందులన్నీ తెలిసిన తర్వాత అక్కడున్న ప్రజలు అది మానేసి అక్కడ వద్దుంచున్న ప్రాజెక్టుని ఎందుకు మన దేశంలో తెచ్చిపెడుతున్నది? అది మీరు వాళ్ళకే ప్రశ్నించాలి కదా. ఎవరు మీరు ప్రభుత్వం ఉంటే వాళ్ళకి అడగండి అని. ఇప్పుడు మనకు అక్కడ అమెరికాలో, మిచిగన్లో, విస్కాన్సన్లో పెట్టిన ప్రాజెక్ట్ ఎందుకు అక్కడ ఉన్న ప్రజలు తీసేసి ఉంచి మొత్తం సైట్లు ఉన్నది కదా, ఇన్ఫర్మేషన్ సైట్లు ఉన్నది కదా. అట్లా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నది, ఈ ప్రాజెక్టు వలన మానవులకు కాదు భూమిలో ఉన్న సూక్ష్మజీవులకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి తెలిసిన తర్వాత ఇటువంటి ప్రాజెక్టే మా దేశంలో వద్దుంచి నిర్ణయం చేసిన తర్వాత అదే ప్రాజెక్ట్ని తెచ్చి మనకు చూడండి చుట్టుముట్టు ఇన్ని ప్రజలు మానవులు ఉన్నది, బ్రతుకుతున్నారు. ఎన్ని విలేజ్లు, సిటీలు, ఇప్పుడు పరిగి, వికారాబాద్, తాండూరే, చేవళ అన్ని దీనికి మధ్యములు ప్రజల మధ్యములు తెచ్చిపెట్టేసి ఇదేం పద్ధతి అండి? ఇది ఏం సంస్కృతి? ఇది ఎవరితో డబ్బులకు కకృతి పెట్టుకుంటూ ఇటువంటి పని చేయడం ధర్మం కాదు. అది మాత్రం కాదు, మీరు చూస్తున్నది కదా, సుమారు 600-700 సంవత్సరం పురాతనమయ్యే ఈ దేవాలయంని ముక్కిపోయిన వాళ్ళే దేవునికి బేరం పెట్టింది ఇక్కడ. అర్థం చేసుకోండి మీరు. దేవుడా నీ నాకు మంచి చేయని చెప్పేసి ఆ మనుషులే దేవుని బేరం పెట్టింది. సుమారు ఒక 39-40 ఎకరాల భూమి ఈ గుడి ధాన్యం 5 కోటి రూపాయకి ప్రజలకు నచ్చ చెప్పేసి బేరం పెట్టేసింది. ఇది ధర్మం కాదు కదా. నెక్స్ట్ ఏమో సరే మేము హైకోర్టులో పోవడైంది. అప్పుడు స్టేటస్కో జడ్జి గారు ఇచ్చారు. మన అడ్వకేట్ గారు సమయానికి అక్కడ అటెండ్ కాలేకుండా స్టేటస్కో పోయింది. ఇప్పుడు మేము ఇంకా ఎన్జిటి, సుప్రీంకోర్టు, ఇంటర్నేషనల్ కోర్టులు కూడా పోవడానికి ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఇది తల తోక లేకుండా జవాబు పట్టుకుంటూ ప్రభుత్వం వచ్చేస్తున్న కోసం ఇంకా ఒక రకంగా ఇది నేను గట్టిగా ఇప్పుడున్న ప్రభుత్వానికే చెప్తున్నది. ఇది ఇప్పుడు మీకు భస్మాసురుడుకు వరం ఇచ్చినట్లు అయిపోయింది. ప్రజలు మీకు ఓటేసి గెలిపిసి ఇదే ప్రజా కోర్టులు మీరు రేపు రావాల్సి వస్తుంది. అప్పుడు మీ సంగతి చూసుకోండి. ఇప్పుడు మాకు న్యాయస్థానం ఉన్నది, అదే లీగల్ కార్యక్రమాలకు మేము వెళ్తాం. ఇంకా ప్రజా తీర్పు ఒకటి ఉన్నది కదా, అక్కడ మీ సంగతి చూసుకో. ఏంటి ఇన్ని సంవత్సరాలు పురాతనమైన ఒక దేవాలయం అమ్మడానికి బేరం చేసిన మీకు తగ్గిన బుద్ధి మేము చెప్తాం, మిమ్మల్ని ఇడిసేది లేదు. ఓకే స్వామి. హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉండే ఈ వికారాబాద్ ఫారెస్ట్ ఎన్నో సుందరమైన ప్రదేశాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవుగా నిలుస్తుంది. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉందని స్థల పురాణం చెబుతుంది. ప్రతి శివరాత్రికి ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో నిరంతరం సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ నేవీ రాడర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే జీవ వైవిధ్యం దెబ్బతిని 176 రకాల జంతువులు, కోట్లాది పక్షులతో పాటు స్థానికంగా నివసిస్తున్న ప్రజల జీవితాలు ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.